వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకారా. నేను మీ ప్రభరానండి. సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? సో ఏంటి ఈరోజు తెల్లవారుజామున ఎందుకు లేచాను అనుకుంటున్నారా? ఈరోజు సండే కదా, సండే అయితే కొంచెం స్పెషల్ ఉంది కాబట్టి ఈరోజు ఇంత తెల్లవారుజామున లేచాను. సో ఏమిటనుకుంటున్నారా? సో మనకి ఈరోజు అడిగప్పల్లో శ్రీ నిధనంపట్ల లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ళు అయితే జరుగుతున్నాయి కదా. సో మనందరం అక్కడికి వెళ్ళలేం కదా. సో వెళ్ళలేం కాబట్టి అప్పుడేం చేయాలి, ఇంట్లో చేసుకోవాలి కాబట్టి మేమైతే ఇంకా ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకుందాం అనుకున్నాం. ఇంకా తెల్లవారుజామున లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని మొత్తం చక్కగా ఊడ్చేసేసుకొని ఇంకా నేనైతే మా అమ్మతో చెప్పాను, నైట్ పనుకునేటప్పుడు మా తెల్లవారుజామున కొంచెం లేపుమా, నేను లెగవలేను కదా, తెలుసు కదా అన్నాను. సో అందుకని ఇంక మా మమ్మీ ఇంకా అమ్మ అయితే నన్ను తెల్లవారుజామున లేపేశారు. ఇంకా నేను లేచినాక కొన్ని ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఇల్లంతా ఊడ్చేసేసుకొని ఇంకా తర్వాత గచ్చు కడలతో మొత్తం తుడిచేసేసుకొని శుభ్రం చేసేసుకున్నాక అండ్ ఇంకా బ్రష్ చేసేసుకొని ఇంకా బట్టలు అయితే నానబెట్టేసుకోవడానికి వెళ్ళిపోయాను. అండ్ ఈ వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై వీడియోస్. ఓకే యార్. ఇంక ఇలాగ బట్టలను నానబెట్టేసేసుకున్నాక వాష్ చేసేసాను. ఇంకా తర్వాత తలంటి స్నానం చేసేసి ఇంకా లోపలికి వచ్చేసాను. బొట్టు పెట్టుకోబోతున్నా చూడండి. సో జస్ట్ ఎంట్రన్స్ ఇస్తున్నా కదా, సో బొట్టు అయితే పెట్టేసేసుకొని ఇంకా కాళ్ళకి మంచిగా పసుపు రాసేసుకున్నాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం పసుపు రాసుకోవడం. సో అందుకే ఇంకా కాళ్ళకి పసుపు రాసుకున్నాను. ఇలా రోజు రాయను, ఇలా అకేషన్స్ ఉన్నప్పుడే రాస్తాను. నేను పూజ చెయ్యాలి అనుకున్నానంటే నన్ను ఇంకెవరు ఆపలేరు అనమాట. సో అలా అలా చేస్తాను లేదని సైలెంట్గా ఉండిపోతా. ఇంక పొయ్యి మీద పక్కన పాలు పెట్టేసుకొని మంచిగా పొంగిచ్చేసుకొని ఆ తర్వాత బెల్లం వేసేసుకున్నాను. అందులోకి ఇలా అమ్మవారికి పక్క సైడ్న అంటే దేవుళ్ళందరికీ దేవుడి సామాన్ తీసేసి తోమేసుకొని దీపారాధన కుందులన్నీ తీసేసేసి పూలన్నీ తీసేసి ఇలా మళ్ళీ మంచి ఫ్రెష్ పూలు అయితే అమ్మవారు పెట్టేసుకున్నాను. కింద నీలంపాటి అమ్మవారిని అయితే మంచిగా అలంకరించేసుకున్నాను. పేటకంలా పెట్టేసుకొని ముగ్గు వేసేసి తమలపాకులు పెట్టేసి ఇలా అమ్మవారిని పెట్టుకున్నాను. ఇంక పాలైతే పొంగినాయి. సో దాంట్లో ఇంకేం చేసాము, బియ్యం కందిపప్పు అయితే యాడ్ చేసేసాను. ఇంకా అటు సైడ్ ఉడుకుతూ ఉంది. సో మనం అలాంటి తిరునాళ్ళ టైంలో మనం వెళ్ళలేని సిచ్యువేషన్లో మనం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. సో ఇంట్లో ఎక్కడైనా అమ్మవారే కాబట్టి సో అక్కడైనా అమ్మవారి ఆశీస్సులు ఇస్తుంది, ఇక్కడైనా అమ్మవారి ఆశీస్సులు ఇస్తుంది అని అనిపించింది నాకు. సో బట్ తిరునాళ్ళు అయితే చాలా బాగుండేది కదా. ఇంకా అడిగప్పుల్లో అమ్మవారి తిరునాళ్ళు సూపర్ అంటే సూపర్ చేస్తారు కదా. ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఇలా అలసందలు కొన్ని నానబెట్టేసేసాము. దాన్ని అలసంద గారెలు పెట్టేసేసి ఇంకా అమ్మవారికి అలసంద గారెలు పొంగల్ అనేది నైవేద్యంగా పెట్టేసాము. తీసుకున్నా నేను ఇలా ఒక పక్క పూజ కోసం అన్నీ రెడీ చేస్తుంటే ఇంకా మా ఇంట్లో మా అమ్మ మా డాడీ అందరు వచ్చేసారు. ఇంక మా మమ్మీ వచ్చి దీపారాధన చేసేసి పొంగల్ పెట్టేసేసింది అమ్మవారికి. అండ్ లోపల దేవుడి దగ్గర కూడా పెట్టేసేసారు. సో ఈరోజు కొంచెం తెల్లవారుజామున లేచి పూజ చేసుకున్నందువల్ల దేనివల్ల తెలియదు కానీ మనసు చాలా ప్రశాంతంగా ఉందండి. సో అందుకే అనుకుంటా మనం వేకువజామున లేచి అన్ని పనులు చేసుకోమంటారు, మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందని. అండ్ ఇక్కడైతే అమ్మవారిని ఇలా మల్లెపూలు పెట్టేసుకొని అలంకరించేసుకొని ఇంకా చేసుకోవాల్సిన పూజ అంతా చేసేసుకొని పొంగల్ నైవేద్యం సమర్పించేసాము. అరటికాయలు పెట్టేసేసుకున్నాము. సో మా పూజా విధానం ఎలా ఉంది, నచ్చిందా అండి మీకు? నచ్చితే ఒక లైక్ ఒక కమెంట్ ఇచ్చేయండి. అండ్ మా మమ్మీ ఇంక ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ పూజ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ ఫైనల్ అని వచ్చేసి ఏంటో తెలుసా, సాంబ్రాణి అయితే వెలిగించేసుకుంటున్నారు. అందులోకి మా అన్న మా డాడీ గుడికి అయితే వెళ్ళేశారు. ఇంకా వాళ్ళ గుడి నుంచి వచ్చేసేసి ఇంక మేము పూజ చేస్తూ ఉన్నాం కదా, స్టార్ట్ చేశారు. అండ్ ఈ వీడియోలో ఒక పాట పాడుకున్నారు మా మమ్మీ ఈ వీడియోలో. సో ఆమె మనసుకు తోచినట్టుగా, ఆమె ఎప్పుడైనా మనసు పరవశించేటట్టుగా అలా ఆమె పాడుకుంటూ ఉంటుంది. సో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఓకే లిమిట్ చేసేయండి, దాన్ని ప్రశ్నించకండి ఎవరు. సో మన దైవభక్తి ఉండిద్ది కదా. సో మనకు తెలియకుండా మనం అలా దేవుడితో అలా పాడేసుకుంటే వెళ్ళిపోతాం కాబట్టి సో అలా పాడారు. డోంట్ అండర్ ఎస్టిమేట్. సో ఇంకా ఇక్కడంటే ఎవరి భక్తి వాళ్ళది కాబట్టి ఎవరి భక్తిని ఎవరు ప్రశ్నించుకోకూడదు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు చూసేసి వినేసి వదిలేయడమే మంచిదండి. ఎవరు ఏలైతే చూపించకూడదు ఇట్లా నువ్వు చూస్తావే మాయమ్మ, నీ ఆశీస్సులుంటాయమ్మ, నువ్వు రావాలమ్మ మా ఇంటికి, మమ్మ దీవించవే మా తల్లివి, కాపాడమ్మ తల్లి శ్రీలక్ష్మివి, మమ్మ సల్లంగా చూడమ్మ, ఎల్లవేళ్ళ కాసుకొని కాపాడమ్మా, ఎక్కడ నిన్ను నేను కొలుసుకున్నా నువ్వు రావాలమ్మా, నువ్వు రావమ్మా, నువ్వు
నువ్వు రావాలమ్మా మరిదానా పాటిలో వెలసిన మాయమ్మ రావే రావే మా తల్లి శ్రీలక్ష్మీ మాయమ్మ ఎక్కడ నిన్ను కొలుసుకున్న తల్లి మా పూజలందుకుంటావే బంగారు తల్లి ఆటలాడి వెళతావే వస్తావే మాయమ్మ ఆటలాడుతా వస్తావే శ్రీలక్ష్మీ మాయమ్మ భక్తి శరతులతో నీకు పూజ చేసుకున్న సాలమ్మ పూడి గురుసులో చేసుకున్న ఆశీర్వదిస్తానికి వస్తావే మాయమ్మ తల్లి నువ్వేడా ఉన్నా శ్రీలక్ష్మి తల్లి నేను రాలేపోయినా తల్లి నా కోసం నీవు వస్తావని నాకు తెలుసమ్మా మాయమ్మ నిన్ను నమ్మే భక్తులని ఎల్లవెల్లలా కాపాడుతావే మా తల్లి చల్లంగా చూడవే మాయమ్మ తల్లి అందరినీ చల్లగా చూడు బంగారు తల్లి నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.